ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకోబోయే 10,000ను 1,00,000 రూపాయలు ట్రేడింగ్ ద్వారా ఎలా సంపాదించాడు అనేది సందీప్ అనే నార్త్ ఇండియన్ ట్రేడర్ విషయంలో నిజంగానే జరిగింది. ఒక్కసారి ఆయన ఎలా ₹1,00,000 సంపాదించాడో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ గారి ఎయిమ్ 10,000ను ₹1,00,000 చేయడం ఎలా? ఆయన పాటించిన నియమాలు. ఫస్ట్ స్టాక్ మార్కెట్ గురించి, కొన్ని కంపెనీస్ గురించి తెలుసుకోవాలి కాబట్టి స్టాక్ మార్కెట్పై వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ బుక్స్ ఒక 10 దాకా చదివారు. తద్వారా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోగలిగారు. స్టాక్ మార్కెట్ ప్యాటర్న్స్, సపోర్ట్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఇలా చాలా విషయాలను తెలుసుకున్నారు. ఇక రెండో విషయం, బిజినెస్కు సంబంధించిన అప్డేట్ న్యూస్ను తరోగా ఫాలో అవ్వడం నేర్చుకున్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ కదలికలు ఎక్కువగా న్యూస్ను బట్టి మూమెంటం ఎక్కువగా ఇస్తుంటాయి కాబట్టి అది లాభమైనా నష్టమైనా విపరీతంగా ఉంటుంది కాబట్టి ఒక కన్ను న్యూస్పై వేసి ఉంచేవారు. తర్వాత ఒక స్ట్రాటజీని ఆన్లైన్లో దొరికిన దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి తన ట్రేడింగ్ స్టైల్కు తగ్గట్టుగా 20 డేస్ మూవింగ్ యావరేజ్ను యాడ్ చేసుకొని ఆ స్ట్రాటజీ 60% సక్సెస్ అయ్యేటట్లు చేసుకొని రిస్క్ అండ్ రివార్డ్ రేషియో 1:2లో ఉండేటట్టుగా చూసుకున్నారు. ఈ 1:2లో కనుక రిస్క్ అండ్ రివార్డ్ కనుక ఉంటే స్ట్రాటజీ 60% సక్సెస్ రేట్ ఉన్న మంత్ ఎండింగ్లో మనం ప్రాఫిట్ మినిమం 50% ఉంటుంది. సో ఈ థీరీని సైలెంట్గా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు. తర్వాత తన 10,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆ ట్రేడింగ్ మనీని 2 భాగాలుగా అంటే 5,000గా చేసి ఫస్ట్ 5,000తోనే ట్రేడ్స్ తీసుకునేవారు. అయితే బ్రోకరేజ్ సంస్థలు ఇచ్చే లేవరేజ్ను 4 లెవెల్స్ను వాడుకునేవారు. అంటే ఫస్ట్ లెవెల్లో 20,000తో ట్రేడ్స్ తీసుకునేవారు. మిగతా 20,000 విత్ లేవరేజ్ను స్టాప్ లాస్కు దగ్గరగా వచ్చే వరకు డిప్ అండ్ బై లెక్కన స్టాక్స్ను యాడ్ చేసుకుంటూ పోయేవారు. సో దీనివలన లాభం వస్తే కొన్ని సందర్భాల్లో 1:3 రేషియోలో ఉంటుంది, నష్టం లిమిటెడ్గా ఉంటుంది. అయితే తను ఏ పొజిషన్ అయితే తీసుకుంటారో ఆ పొజిషన్కి ముందు స్టాప్ లాస్ పెట్టి ఆ తర్వాత మాత్రమే టార్గెట్ని ఫిక్స్ చేసేవారు. అంటే ఈ విధంగా స్టాప్ లాస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారని మనకు అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్ 1.5% కంటే ఎక్కువగా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయితే ఆ రోజు ట్రేడింగ్కు దూరంగా ఉండేవారు. సో ఇలా ఒక నియమం ప్రకారం ఈ సంజీవ్ గారు తన స్టాక్ మార్కెట్ జర్నీని కొనసాగించి కేవలం 7 నెలల్లో 10,000ను ₹1,00,000 చేశారు. రియల్లీ ఇట్ ఈజ్ యాన్ అమేజింగ్ జర్నీ అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఇంత స్ట్రిక్ట్ జర్నీకి ఫిక్స్ అవ్వడానికి ముందు మన సంజీవ్ గారు కూడా స్టాక్ మార్కెట్లో అనేక ఎదురు దెబ్బలు తినడం జరిగింది. ఒక సందర్భంలో స్టాక్ మార్కెట్ను వదిలివేయాలని అనుకున్నారు. కానీ తర్వాత ఆత్మపరిశీలన చేసుకుని ఒక సిస్టమ్ను ఫాలో కాకపోవడం వల్లనే మొదట్లో లాస్లు వచ్చాయి. సో ఒక 10,000తో ఒక సిస్టమ్ను గట్టిగా ఫాలో అవ్వాలని బుక్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, ట్రేడింగ్ స్ట్రాటజీ మొత్తం డెవలప్ చేసుకొని కొన్ని నియమాల సారంగా ట్రేడింగ్ చేశారు. ఫైనలీ హీ వాజ్ సక్సీడెడ్. ఇప్పుడు ఇతను ఒక సంవత్సరానికి కనీసం 50 లక్షల నుంచి 70 లక్షల వరకు సంపాదిస్తున్నారు. దీని అన్నిటికీ ముఖ్య కారణం స్ట్రిక్ట్ రూల్స్ను ఫాలో అవ్వడమే. సో మనం కూడా స్ట్రిక్ట్ రూల్స్ను ఫాలో అయ్యి సైకలాజికల్గా స్ట్రాంగ్గా కనుక ఉండగలిగితే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేటువంటిది పెద్ద విషయం కాదని అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.